నీలో చూసింది ఏంటంటే హీ ఆల్వేస్ బిలీవ్స్ పెన్ ఈజ్ మైటర్ దెన్ స్వాడ్. రైటింగ్తో ఏదైనా చేయొచ్చు, వీ కెన్ డూ మిరాకిల్స్ అని చెప్పారు. హలో టఫెస్ట్ థింగ్ అంటే సార్ దగ్గర నుంచి 24 hours వర్కాలకి అంటే మన మూడుతో సంబంధం ఉండదు ఎక్కువ సార్. 5 నెలలకి వెళ్ళిపోవాలి. నేను ఆయన అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన ఎప్పుడు ఎడిట్ రూమ్కి వచ్చినా చాలా కూల్గా నవ్వుతా వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన ఫేస్ లో ఎప్పుడు టెన్షన్ అనేది చూడలేదు. ఆయనతో ఒక ఇన్స్టాగ్రామ్ లైవ్ చేయించడం అనేది ది మోస్ట్ టఫెస్ట్ ఆస్పెక్ట్. టఫెస్ట్ థింగ్ ఈజ్ ఆయన ఎప్పుడు వర్క్లోనే ఉంటాడు. ఒక్కసారి కూడా చిల్ల కూడా ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు? టఫెస్ట్ థింగ్ అంటే మా టీంకి సంపత్ సార్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవటం చాలా చాలా కష్టం. సార్ విషయంలో నేను టఫెస్ట్ థింగ్ ఏంటంటే వర్కాలికి సార్ లక్ష టైంలో అన్న ఇలా హార్డ్ వర్క్ చేసేవారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా అంత హార్డ్ వర్క్ చేస్తారు. మీలో నేను అడ్మైర్ చేసే బెస్ట్ క్వాలిటీ వచ్చేసి యూ ట్రై టు స్టే అప్డేటెడ్ అండ్ యూ ట్రై టు స్టే దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. సంపత్ సార్ గురించి చెప్పాలంటే మాస్ కమర్షియల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మా సంపత్ ఉంది సార్. Personally, I get inspired about the way you maintain your health habits, the diet you follow and everything, and also your dressing style, which inspires me so much. He is a very hard worker. He only knows office and house. He never attend any parties and all that. He is very sincere in his work. ఆయన నేర్చుకోవాల్సింది ప్రతి డైరెక్టర్లో క్రియేటర్ ఉంటాడు. బట్ హార్డ్ వర్క్ అనేది ఒక పర్సన్ చూసి మనం నేర్చుకోవాలంటే ది బెస్ట్ పర్సన్. It was really great experience working with you. A great pleasure. ఏంటి మామూలుగా అయితే ఇన్స్పైర్ అవ్వడానికి, కథ రాయడానికి, డైలాగ్స్ రాయడానికి సినిమాలు చూస్తారు, బుక్స్ చదువుతారు. ఈ డిక్షనరీ ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పావు నాకు, మనం రాసే ప్రతి మాట కూడా బయటికి వెళ్తుంది, దానివల్ల ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు. సంపత్ సార్ అంటే నాకు గుర్తొచ్చేది పవర్ హౌస్. ఒక కేస్ సింగిల్ సిట్టింగ్లో 2-3 స్టోరీస్ మీద వర్క్ చేయగలుగుతారు. అంత ఎనర్జీ ఉంటుంది ఆయన దగ్గర. సార్లో నచ్చే లక్షణాలు అంటే ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే తత్వం నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. మా కుటుంబంలో చుక్కల్లో చంద్రునిలాగా సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద డైరెక్టర్గా ఎదిగి ఊరి పేరును, తన కుటుంబాన్ని, తన పేరును ఎంతో ఎదిగి తీసుకొస్తున్న సంపత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు మరెన్నో మనం కలిసి జరుపుకోవాలని నేను కోరుకుంటూ, మనం మరిన్ని సినిమాలు మనం కలిసి చేయాలని, మన ఫస్ట్ మూవీ నేషనల్ రిలీజ్, ఇంకా దీనికి డబుల్ త్రిబుల్ మనం మూవీస్ చేయాలని కోరుకుంటూ. హ్యాపీ బర్త్డే సంపత్. హ్యాపీ బర్త్డే సంపత్ సార్. Happy birthday, Sampath sir. హ్యాపీ బర్త్డే సార్. I wish him very very happy birthday. హ్యాపీ బర్త్డే సార్. Happy birthday, Mr. Sampath Nandi garu. విష్ యూ హ్యాపీ బర్త్డే సంపత్ గారు. హ్యావ్ ఏ బ్లాక్ బస్టర్ బర్త్డే. Many more happiness of the day, Sampath Bhaiya. హ్యాపీ బర్త్డే సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే సార్. Wish you many more happy returns of the day, sir. Many more happy returns of the day, sir.